భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎల్ఓసీలో పదే పదే కాల్పులకు తెగబడుతోంది పాక్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం ఒమర్ అబ్దుల్లా. పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధించింది భారత్. సింధు జలాలు మళ్లించే ఇండియా నిర్మాణాలు ధ్వంసం చేస్తామన్నారు పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్. భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసీలో పదే పదే కాల్పులకు తెగబడుతోంది పాక్. వరుసగా 9వ రోజు కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు జరిపింది పాక్ సైన్యం. పాక్ కుట్రలను ధీటుగా తిప్పికొట్టామని తెలిపాయి భారత భద్రతా దళాలు. భారత బార్డర్ను క్రాస్ చేసిన పాక్ రేంజర్ను పట్టుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కాశ్మీర్లో తాజా పరిస్థితిపై ప్రధానికి వివరించారు. సరిహద్దుల్లో టెన్షన్, పాక్ కవ్వింపు చర్యలపై చర్చించారు ఇరువురు నేతలు. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై మాట్లాడినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ నుంచి వచ్చే పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది భారత్. అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల మార్పిడిని ఆపేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు పాక్ జెండాతో వచ్చే ఓడలను భారతీయ పోర్టుల్లోకి అనుమతించొద్దని ఆదేశించింది కేంద్రం. అలాగే ఇండియా జెండాతో ఉన్న ఏ షిప్ కూడా పాక్ పోర్టులకు వెళ్లొద్దని తెలిపింది. పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది భారత్. భారత ఆంక్షలతో సతమతమవుతోంది పాక్. ఆ దేశంలోని ప్రజలతో పాటు అంతర్జాతీయంగానూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు పాక్ నేతలు. తాజాగా సింధు జలాలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారు. సింధు జలాలు మళ్లించేందుకు ఇండియా చేపట్టే నిర్మాణాలను ధ్వంసం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు ఆసిఫ్.